హల్లెలూయా. మనము గత కొన్ని వారాల నుండి కొన్ని అంశాలు ధ్యానించుకుంటూ వస్తున్నాం. మీకు అందరికి జ్ఞాపకం ఉండే ఉంటుంది. కంప్లీట్ హ్యాపీ క్రిస్టియన్ లైఫ్, సంపూర్ణంగా సంతోషకరమైన సంపూర్ణ క్రైస్తవ జీవితాన్ని మనం కలిగి ఉండాలనేది దేవుని చిత్తం. ప్రియమైన దేవునులారా, అయితే చాలా విషయాల్లో మనం సంతోషంగా లేవు, సమాధానంగా లేవు, అంత ఆశీర్వాదం మనకు లేదు. మన దేవుడు గొప్పోడని తెలుసు, నిజమైన దేవుడని తెలుసు, కానీ మన జీవితాలు మన పరిస్థితులు మాత్రం అధ్వాన్నంగా ఉన్నాయి అని మాత్రం మనం ఒప్పుకోవాలి. దానికి కారణం మనలో పరిశుద్ధత లేదు. ఏం లేదండి? పరిశుద్ధత లేదు. సరైన ఆరోగ్య పరిస్థితులు లేవు, అవునా? కానీ సరైన సత్సంబంధాలు, మనుషులతో రిలేషన్స్ కరెక్ట్గా లేవు. 4 విషయాలు చెప్పుకుంటూ వచ్చాము, ఇప్పుడు 3 అయిపోయినాయి. ఒకటి, రక్షణ పొందాలి. రెండోది, ఆరోగ్యంగా ఉండాలి. మూడోది, సత్సంబంధాలు, రిలేషన్స్ కరెక్ట్గా ఉండాలి అని ధ్యానించుకున్నాం. పోయిన వారం అభివృద్ధి కోసం, ప్రాస్పారిటీ కోసం కూడా ధ్యానించుకున్నాం. అది పూర్తిగా కంప్లీట్ చేయలేదు. ఈరోజు కొన్ని అంశాలు ధ్యానించుకుని మనం ముగించుకుందాం. అదొందండి. సో ఈ విషయం జ్ఞాపకం చేసుకోండి. పోయిన ఆదివారం ఏం ధ్యానించుకున్నామంటే, ఎవరు అభివృద్ధి చెందరో ఆ విషయాలు ధ్యానించుకున్నాం. ఎవరు అభివృద్ధి చెందుతారో ఆ విషయాలు ధ్యానించుకున్నాం. ఏ విషయాలు అభివృద్ధి చెందాలో కూడా మనం ధ్యానించుకున్నాం. ప్రియమైన దేవుడా, సో ఆ విషయం జ్ఞాపకం చేసుకోండి. 3 విషయాలు బాగా గుర్తుపెట్టుకోండి. ఈ లోకంలో మనం 3 ఒకదానికొకటి పోటీ పడుతున్నట్టుగా ఉంటాయి, కానీ మూడిట్లో మొదటిదే ప్రియమైన దేవుడా. చూడండి, ఒక వాక్యము, యెషయా గ్రంథము 26వ అధ్యాయము 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 4వ వచనం. యెహోవాయే నిత్యాశ్రయ దుర్గము, యుగయుగములు యెహోవాను నమ్ముకొనుడి. ఈ లోకంలో 3 విషయాలు గుర్తుపెట్టుకోండి. దేవుడు నిత్యాశ్రయ దుర్గము అన్న విషయం జ్ఞాపకం చేసుకుందాం. జ్ఞానము కూడా ఆశ్రయాస్పదము అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ధనము కూడా ఆశ్రయాస్పదం అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం. 3 ఎంతో అవసరం. 3 కూడా ఎంతో అవసరం ప్రియమైన దేవుడా. చూడండి, ప్రసంగి గ్రంథంలో ఆ మాట మనకి కనిపిస్తుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం చూడండి. 12వ వచనం, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము ఆశ్రయాస్పదం. అంటే ఎంత ప్రాముఖ్యమైందో. దేవుడు ఎంతో ప్రాముఖ్యం, ఇంకా అందులో సందేహం లేదు. ఆ దేవుని తర్వాత వచ్చే స్థానం ఒకవేళ ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే జ్ఞానానికి ఇవ్వాలి, ద్రవ్యానికి ఇవ్వాలి. ద్రవ్యం అంటే డబ్బు, అవును కండి. జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము కూడా ఆశ్రయాస్పదమే. నాకు డబ్బులు వద్దు అనుకునేవాళ్ళు ఎవరు లేరు, జ్ఞానం వద్దు అనుకునేవాళ్ళు ఎవరు లేరు. అందరికీ జ్ఞానము కావాలి, అందరికీ ధనము కావాలి. అవి ఆశ్రయం అంటే అవసరం, అవును కానీ. చాలాసార్లు చాలామంది డబ్బు అవసరం లేదన్నట్టుగా ఉంటారు. కొంతమంది, చాలామంది డబ్బులు కావాలని అనుకుంటారు. అయితే ధనము మీదే మనము ఏంటండి విశ్వాసం ఉంచకూడదు. ఒక మాట బాగా గుర్తుపెట్టుకోండి, ధనము మన చేతిలో ఉండాలి, హృదయంలో దేవుడు ఉండాలి. అప్పుడే మనం కరెక్ట్గా జీవించగలం. కానీ మనం ధనాన్ని ఏం చేస్తానంటే హృదయంలో పెట్టుకుంటున్నాం. అదే విగ్రహారాధన అంటే మనం ఒక బొమ్మను పెట్టి పూజించాల్సిన అవసరం లేదు. ధనాపేక్ష అయిన విగ్రహారాధన చంపివేయండి అని బైబిల్లో వ్రాయబడింది. అర్థమైందండి. సో ధనాన్ని చేతిలో ఉంచుకుని బ్యాలెన్స్ చేయాలి, హృదయంలో దేవుడిని ఉంచుకోవాలి. ఎప్పుడైతే ధనము హృదయంలోకి వెళ్తుందో అప్పుడు అది దేవుడి ప్లేస్ని తీసుకుంటుంది. అర్థమైందని. సో దేవుని ప్లేస్లో దేవుడిని కాకుండా మరి దేన్నైతే పెడతామో అదే విగ్రహం. దేవుడు ఉండాల్సిన ప్లేస్లో నీ భార్యని కానీ, నీ భర్తని కానీ, నీ ధనాన్ని కానీ, నీ ఉద్యోగాన్ని పెట్టకూడదు. పెట్టేవో నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్లు లెక్క. ఇంకే బొమ్మ పెట్టాల్సిన అవసరం లేదు. అదే విగ్రహారాధన. దేవుడు కాని దానిని పూజించడమే విగ్రహారాధన. అర్థమవుతుందండి. సో ఇది చాలామంది ధనాన్ని పూజిస్తున్నారు. దేన్ని పూజిస్తున్నారు? ధనం కలిగి ఉండడం తప్పు కాదు, ధనం సంపాదించడం తప్పు కాదు, కానీ అవునా, ధనము ప్లేస్లో దేవుడు ఉండాల్సిన ప్లేస్లో ధనాన్ని పెట్టడమే తప్పు. అందుకని అవునా, దేవుడు ఆశ్రయాస్పదము, జ్ఞానము ఆశ్రయాస్పదము, ద్రవ్యము కూడా
ఆశ్రయాస్పదమే. ఈ 3 మనకి అవసరమే. కానీ యెహోవాయే నిత్యాశ్రయ దుర్గం. ధనం లేకపోయినా మనం బతకగలం, జ్ఞానం లేకపోయినా బతకగలం. కానీ అవి దేవుడు ఇచ్చాడు కాబట్టి ఉండాలి, కాబట్టి ఉండాలి. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితుల్లో కొంతమంది వ్యక్తులకు అవి లేకపోవచ్చు. కొన్ని సందర్భాలు లేకుండా కూడా అయిపోయే పరిస్థితులు వస్తాయి. కానీ దేవుడు లేని పరిస్థితి మాత్రం ఉండకూడదు. దేవుడు లేకుండా మాత్రం జీవించకూడదు. దేవుడు లేకుండా జీవించడమే మరణం. దేవుడు లేని స్థితి ఉండడమే మరణం. అర్థమవుతుందండి. అందుకే స్మారక కూటాల్లో అప్పుడప్పుడు చెప్తుంటాం, అవునా, డెత్ ఈజ్ నాట్ ట్రాజడీ బట్ లైఫ్ వితౌట్ క్రైస్ట్ ఈజ్ ద ట్రాజడీ. అవునా, దేవుడు లేకుండా జీవించే జీవితమే దుఃఖకరమైంది. అవునా, దేవునిలో నిరీక్షణ లేకుండా జీవించే జీవితమే దుఃఖకరమైంది. కాబట్టి దినాన మనము ధనము గురించి, అవునా, దాని విషయాలు కొన్ని ధ్యానించుకుని ముగించుకుందాం. చాలా జాగ్రత్తగా వినండి. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచుకోండి. తండ్రి, మీకు వందనాలైనా, మీరే మాకు నిత్యాశ్రయ దుర్గము. యుగయుగాలు మిమ్మల్ని నమ్ముకోవాలి. కొన్ని సందర్భాల్లో జ్ఞానాన్ని నమ్ముకుంటున్నాం, ధనాన్ని నమ్ముకుంటున్నాం. అవి లేకపోతే కూడా ప్రమాదమే. అవి ఉండాలి, సంపాదించుకోవాలి, అవి కలిగి ఉండాలి. కానీ వాటిని వాడుకోవాలి. కానీ వాటి మీద కాదు మా నమ్మకం, మీ మీద ఉంచుటకు సహాయం దయచేయండి. లేని వారికి ఇస్తానని కూడా వాగ్దానం చేశారు. చాలా విషయాల్లో మాకు సరైన జ్ఞానము, సరైన అవగాహన లేదు అయ్యా తండ్రి. సరైన ఆర్థిక స్థితిగతులు లేవు. మీరే సమృద్ధిని దయచేయమని, ఆశీర్వదించమని అయ్యా తండ్రి. మీ నా లేఖనములో అయ్యా ధనము గురించిన విషయాలు ఏవైతే పొందుపరిచారో వాటిని ఈరోజు మేము తెలుసుకుని ఇక్కడి నుంచి వెళ్ళగలుగుటకు సహాయం చేయమని అడుగుకుంటూ, మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రమే చెల్లిస్తూ యేసయ్య నామములో ప్రార్థించు తీస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గట్టి జన ఆమేన్, ఆమేన్. దయచేసి చూడండి, మనము ఆర్థికంగా అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే, అర్థమవుతుందండి, ఒక స్లోగన్ మీరు వినే ఉంటారు, దరిద్రుడిగా పుట్టడం తప్పు కాదు కానీ దరిద్రుడిగా చచ్చిపోవడమే తప్పట. అవునా కండి? బేదోడిగా పుట్టడం తప్పు కాదు. చాలా మంది బేద స్థితిలో పుడతారు, కానీ అలా బేద స్థితిలో చచ్చిపోవడం దేవుని చిత్తం కాదు. మనందరం ధనవంతులమే. హల్లెలూయా. ధనవంతులు అవ్వాలి, ఐశ్వర్యవంతులు అవ్వాలి, కోటీశ్వరం అవ్వాలి. అర్థమైందండి? ఉన్నత స్థితిలో ఉండాలి. అర్థమైందండి? అది దేవుని చిత్తం. కానీ ఇంకా భేద స్థితిలో ఉంటూ భేదరుపులు అరుస్తూ దరిద్రతలో ఉండడం దేవుని చిత్తం కాదు. మొన్నే చెప్పాను కదా, ఎవరో ఒకరు ఉంటారు లాజర్ లాంటి వాళ్ళు. అందరూ భేదలో ఉండాలని దేవుని చిత్తము కాదు. కానీ మనము దేవునిలో ఎదగకపోవడానికి, ఆత్మీయంగా ఎదగకపోవడానికి, అవునా, ఉన్నత స్థితిలో ఉండకపోవడానికి కారణాలు ఏంటంటే అది మన లోపమే తప్ప దేవుని లోపం కాదు. దేవుడికి పక్షపాతం లేదు. దేవునికి ఏం లేదండి, పక్షపాతం లేదు. అందరికీ 24 గంటలు సమానంగానే ఇచ్చారు. అవునకండి? నాకు 24 గంటలు, మీకు 24 గంటలు. కానీ కొంతమంది దాన్ని సద్వినియోగం చేసుకుంటారు, కొంతమంది దుర్వినియోగం చేసుకుంటారు. అందుకే కొంతమంది ఎదుగుతారు, కొంతమంది ఎదగలేని పరిస్థితి అనమాట. సో మనం ఎదగకపోవడానికి కారణాలు, ఎదగడానికి ఉన్న కారణాలు అలా ధ్యానించుకుంటూ కొన్ని నిమిషాలు ముందుకు వెళ్దాం. చూడండి, సామెతల గ్రంథము 14వ అధ్యాయము 23వ వచనం చూడండి. కష్టము చేసినా ఏం కలుగుతుందట? లాభమే కలుగుతుందట. ఒట్టి మాటలు లేమికి కారణం. ఒట్టి మాటలు అంటే వ్యర్థమైన మాటలు. కొంతమంది మాటలు కోటలు దాటుతాయట, క్రియలు చూస్తే శూన్యం. అవునా కదండి? మనం సామెత వింటాం, ఈ పదం వింటాం. అవునా కదండి? మాటలు చూస్తే కోటలు దాటుతాయి. అవునా? రాజులు కట్టిన కోటలు దాటడం కష్టం, కానీ మాటలు మాత్రం దాటేస్తాయి. చర్యలు చూస్తే శూన్యం అనమాట. అలా ఉంటాయి అనమాట. అందుకని ఒట్టి మాటలు లెమిడికి కారణం, లేమికి కారణం ప్రియమైన దేవుడా. కాబట్టి దినాన మనం ఎదగకపోవడానికి కారణం ఏంటంటే మాటలే చెప్తాం తప్ప పని చెయ్యం. ఏ పని చేయరు. ఎన్ని మాటలు చెప్తారో కానీ పని దగ్గరికి వచ్చేసరికి ఏ పని చేయరు అనమాట. అందుకే వారు లేమిని అనుభవిస్తూ ఉంటారు, లేని స్థితిని అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి దినాన ఒట్టి మాటలు ఆడుతున్నామేమో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అర్థమైందండి? కళలు కంటున్నామేమో కళలు పగటి కళలు కనొద్దు. పగటి కళలు కంటారు, అవునా? ఇదండి పగటి కళలు కనేవాళ్ళు, అవునా, ప్రారంభమే లేకుండా పరిపక్వ సాధిస్తుంటారు. అంతా ఇలా చేయొచ్చు, అలా చేయొచ్చు, ఇలాగైపోద్ది, అలాగైపోద్ది అనుకుంటాం, కానీ ఏమవ్వదు. అవునా? పగటి కళలు కాదు మనం కనాల్సింది, కళ్ళు తెరిచి వాక్యం చదివి కళలు కనాలి. అప్పుడు యోసేపులాగా దీవించబడతాం. హల్లెలూయా. అర్థమైందండి? యోసేపులాగా దీవించబడాలంటే వాక్యం చదవాలి. అప్పుడు ఒక కళ వస్తుంది, ఒక దర్శనం వస్తుంది.
ఒక అవగాహన వస్తుంది. అప్పుడు నువ్వు చేసే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ దేవుడు దీవిస్తాడు. ఏమీ చేయకుండా కలలు కంటా ఉంటే దేవుడు దీవించడు ప్రియమైన దేవుళ్ళారా. కాబట్టి దినాన ఒట్టి మాటలు లెమిడికి కారణమన్న విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకుందాం. అలాగే చూడండి, ఇదే సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం చూడండి. 19వ అధ్యాయము 15వ వచనం చూస్తే, సోమరితనము గాఢ నిద్రలో పడవేయును, సోమరివాడు పస్తుపడి ఉంటాడట. సోమరితనం, ఒట్టి మాటలు మనం ఎదగకపోవడానికి కారణం, సోమరితనం మనం ఎదగకపోవడానికి కారణం ప్రియమైనది. చాలా విషయాలలో చాలామంది సోమరులుగా ఉంటారు. అదేంటండి, సోమరివైన చెడ్డదాసురని దేవుడు ఒక తలాన్ని తీసుకున్నోడిని గద్దించినట్టుగా చాలా విషయాల్లో సోమరితనం. అదేంటండి, దాని గురించి బైబిల్లో ఎన్నో విషయాలు మనం చూసుకోవచ్చు. ఒక మాట చూసుకుని ముందుకెళ్దాం. సామెతల గ్రంథం 6వ అధ్యాయంలో 9వ వచనం నుండి చూసినట్లయితే, 9వ వచనం నుండి 11వ వచనం వరకు చూస్తే ఆ మాటలు మనకు కనిపిస్తాయి. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్రలేచెదవు, ఇక కొంచెము నిద్రించదనని, కొంచెము కునికెదనని, కొంచెము సేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుచుందువు. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యముని యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమిని యొద్దకు వచ్చును. సోమరితనం అండి. ఏంటది? సోమరితనం. సోమరులు ప్రియమైన దేవుళ్ళ పైకి రారు. ఎప్పుడు వాళ్ళకి అన్నీ ఉంటాయి, టాలెంట్స్ అన్నీ ఉంటాయి, జ్ఞానం ఉంటుంది, బలం ఉంటుంది, కానీ సోమరితనం ఉంది. ఏముందమ్మా? సోమరితనం ఉంది. అందుకే ప్రియమైన దేవుళ్ళ వాళ్ళు ఏంటండి ఎప్పుడు పైకి రారన్నమాట. అందుకే ఇది నా సోమరితనం ఉందేమో పరిశీలన చేసుకోవాలన్నమాట. అవునా? మనం కష్టపడి పనిచేస్తే ప్రతిఫలం వెంటనే వస్తుందో రాదో చెప్పలేం, కానీ సోమరులకు మాత్రం వెంటనే ప్రతిఫలం వస్తుందట. సోమరులకి ఏంటండి వెంటనే ప్రతిఫలం వస్తుంది. సోమరుడు అవునండి స్పీడ్గా రావడం, అటు నుంచి ఏదో బండో బైక్ వస్తుంది అనుకోండి, అవునా, ఆడే ఆగుతాడు అనుకుంటా వచ్చి గుద్దేస్తాడు. అవునకండి, వెంటనే ప్రతిఫలం వచ్చి గుద్దిన తర్వాత తెలిసిద్ది. అవునకండి, ఒక అడుగు స్పీడ్గా వేస్తే బాగుండని. అవునా, కిచెన్లో నడిచినట్లు నడుస్తారు. రోడ్డు మీద నడిచినప్పుడు ఎలా నడుస్తారండి? కిచెన్లో ఎంత స్పీడ్గా నడుస్తామో అంత స్పీడ్గా రోడ్డు మీద నడుస్తారు. చూసుకుని నడవాలి కదా. సోమరితనంగా నడుస్తారు. అవతలోడు అనుకుంటాడు నేను వస్తున్నాను అనుకుని ఆడు స్పీడ్గా కదులుతాడు అనుకుంటాడు, కానీ సోమరుడు కదా, కదలడు. అనకండి, అలా సోమరులు ఉంటారు. అందుకని ప్రియమైనది వారు పైకి రారు, ప్రియమైన దేవుళ్ళ. సో అందుకని దినాన నువ్వు సోమరిగా ఉంటున్నావేమో గుర్తుపెట్టుకో. అందుకే నువ్వు పైకి రావట్లేదు. ఆర్థిక అభివృద్ధి మనకు కనబడతలేదు. అర్థమవుతుందండి. సోమరులు ప్రార్థన కూడా చేయరట. నువ్వు ప్రార్థన చేయకపోతే సోమరుడే. అవునా? అందుకే దేవుడిని దీవించట్లేదు. అర్థమవుతుందండి. మీరు ప్రార్థన చేసుకోండి, దేవుడు మనల్ని దీవిస్తాడు. సోమరులు ప్రార్థన చేసేవాళ్ళు సోమరులుగా ఉండరు. అవునా? సోమరులు ప్రార్థన కూడా చేయరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అవునా? వాళ్ళు ఓన్లీ ప్లాన్స్ మాత్రం వేస్తారు. ఇంకేమీ ఉండదన్నమాట. అర్థమవుతుందండి. ప్రార్థన చేయండి, తర్వాత ప్లాన్ వేయండి, తర్వాత ప్రొసీడ్ అవ్వండి, దేవుడు దీవిస్తాడు. హల్లెలూయా, గడి హల్లెలూయా. ఓన్లీ ప్రార్థన చేసుకుని ఉండిపోమని నేను చెప్పట్లేదు. ప్రార్థన చేసుకుని ప్లాన్ చేయమని చెప్తున్నాను, ప్లాన్ చేసుకుని ప్రొసీడ్ అవ్వమని చెప్తున్నాను. అప్పుడు సక్సీడ్ అవుతాం. హల్లెలూయా. అర్థమవుతున్న మాటలు. కాబట్టి ప్రియమైనదేమో సోమరితనం ఒకవేళ ఉందేమో పరిశీలన చేసుకోండి. అందుకే మనం పైకి రావట్లేదు. మనం పైకి రాకపోవడానికి ఇంకొక కారణం కూడా చూద్దాం. చూడండి, లూకాసు సువార్త 15వ అధ్యాయంలోనికి రండి. తప్పిపోయిన కుమారుడు గురించి అక్కడ వ్రాయబడిన మాట మనం చూసుకుంటే 16వ వచనంలో ఆ మాట మనకి కనబడుతుంది. చూడండి 13వ వచనం చూడండి. అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారం వల్ల వాడు చేసాడు. అది డబ్బులు ఉన్నాయి, కానీ ఆ పెట్టుబడిని ఎక్కడ పెట్టాడు? దుర్వ్యాపారంలో. వ్యాపారం చేస్తే తప్పు లేదు. ఏ వ్యాపారం చేస్తే తప్పు? దుర్వ్యాపారం చేస్తే తప్పు. కాని వ్యాపారం చేస్తే తప్పు. కాని వ్యాపారం చేస్తే ఖచ్చితంగా నష్టం వస్తుంది. మంచి వ్యాపారం చేసాం అనుకోండి, ఎప్పటికీ నష్టం రాదు. హల్లెలూయా. అది గుర్తుపెట్టుకుందాం. కానీ తప్పని కుమారుడు ఏం చేశాడండి? దుర్వ్యాపారం చేశాడు. ఏ బార్ షాప్ పెట్టాడో అనకండి, హోల్సేల్లో నేను కూడా తాగొచ్చు అనుకుని ఉంటాడు. అనకండి, ఎక్కువ ఖర్చు అవ్వదు అనుకుని ఉంటాడు. అవునా? మరి ఉంటారు కొంతమంది అలా ప్లాన్ చేసేవాళ్ళు. దుర్వ్యాపారం చేశాడు. దుర్వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే ఎప్పటికైనా సరే చెడిపోతారు. అర్థమండి. డబ్బులు సంపాదించవచ్చు అనుకుంటారు, తక్కువలో వచ్చేస్తాయి అనుకుంటారు. అవునా? రూపాయికి 10 రూపాయలు సంపాదించవచ్చు అనుకుంటారు. దుర్వ్యాపారం చేసేవాళ్ళు రూపాయికి 10 రూపాయలు సంపాదిస్తారు. సరిగ్గా వ్యాపారం చేసేవాళ్ళు రూపాయికి 10 పైసలు సంపాదిస్తారు. తేడా ఉంటుంది.
మనం సరైన వ్యాపారం చేస్తే రూపాయికి 10 పైసలు వస్తుంది, దుర్వ్యాపారం చేస్తే రూపాయికి 10 రూపాయలు వస్తుంది. అవునా? దీనికి దానికి ఎంత వేరియేషను. కానీ తీరా వస్తే నష్టం అయిపోద్ది. ఏమైపోద్దమ్మా? ఫైనల్గా వచ్చేది నష్టం అనమాట. సో ఈ రోజుల్లో చాలామంది దుర్వ్యాపారం చేస్తున్నారు. దుర్వ్యాపారం చేసి ఆ నిమిషానికి అభివృద్ధి చెందినట్టు ఉంటారు, కానీ తర్వాత చూస్తే మళ్ళీ కనబడరు. అర్థమైందండి? అంతా దివాళా తీసి ఉంటుంది. అందుకే దుర్వ్యాపారాలు చేస్తున్నారు కాబట్టే చాలామంది పైకి రావట్లేదు. కానీ దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రికలోనికి రండి. 4వ అధ్యాయము 28వ వచనం చూడండి. దొంగిలించువాడు ఇక మీదట దొంగిలించక అక్కరగలవానికి పంచిపెట్టుటకు వీలు కలుగు నిమిత్తము తన చేతులతో మంచి పని చేయించు కష్టపడాలి. ఏ పని చేయాలి? మంచి పని. మంచి పని ఏ పని చేసినా పర్లేదు. లోకంలో కొన్ని వేల రకాలు. ఒక 15-20 సంవత్సరాల క్రితమే నేను చదివాను. మన జీవనోపాధి కోసం కనీసం 25,000 రకాల ఉద్యోగాలు ఉన్నాయట 25 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఎన్ని రకాలు మారిపోయావు, ఎన్ని కొత్త రకాలు వచ్చాయో మనకి తెలియదు. అర్థమవుతుందండి? ఏదైనా పని చేయొచ్చు, ఏ పని చేసినా పర్లేదు. అర్థమవుతుందండి? ఏ పని చేసినా మంచి పని మనకు లాభమే వస్తుంది. హల్లెలూయా. మంచి పని చేయాలి, కష్టపడి చేయాలి. అక్కడ 2 మాటలు అండర్లైన్ చేసుకోండి. కొంతమంది మంచి పని చేస్తారు కానీ కష్టపడరు, కొంతమంది కష్టపడతారు కానీ మంచి పని చేయరు. 2 ప్రమాదమే. వింటున్నారు నా మాటలు? హల్లెలూయా, గడి హల్లెలూయా. కాబట్టి దినాన మనం ఎంచుకున్నప్పుడు మంచి పని ఎంచుకోవాలి, మళ్ళీ దానికి కష్టపడి పని చేయాలి. ఎప్పుడు ఇష్టం వచ్చినట్టు చేస్తే కుదరదు. అర్థమవుతుందండి? ఇష్టం వచ్చినప్పుడు చేస్తూ ఉంటే అది అవని పని, ప్రియమైన దేవుడా. కాబట్టి దినాన నీవు ఎలాగన్నావో ఒకసారి పరిశ్రమ, నువ్వు చేస్తున్న బిజినెస్ ఏటో, అవునా, లేకపోతే జాబ్ ఏటో, అవునా, అది మంచిదో కాదో. మంచిదో అనుకోండి, కష్టపడండి. అవునా? వ్యర్థమైన వాటి కోసం కష్టపడి ఎలాగో మనం కష్టాన్ని వ్యర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రియమైన దేవుడా, అవునా, మంచి పని చేయమని దేవుని వాక్యం సెలవిస్తుంది. పని చేయకుండా భోజనం చేయొద్దని కూడా చెప్తుంది. చాలామంది పనే ఉండదు కానీ భోజనం 3 పూటలు తింటూ ఉంటాం. ఉన్నాయి కదండి. సింహంలాగా బతకమని చెప్తారు. ఎలా బతకాలట? సింహంలాగా బతకాలట. కానీ కొంతమంది అలా బతకట్లేదు. సింహంలాగా బతకడం అంటే అర్థం ఏంటంటే, సింహట తాను వేటాడింది తింటదట, ఇంకోటి వేటాడింది తిందో. తాను వేటాడింది లైవ్ తిని వదిలేస్తే నక్కలు, కుక్కలు, తోడేళ్ళు, అవునా, ఆ మిగిలిపోయినవి, కుళ్ళిపోయినవి, అవునా, ఎప్పుడో చచ్చిపోయినవి పీక్కు తింటూ ఉంటాయి. అవునా కదండి? అలాగే మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలని? సింహంలాగా కష్టపడి సంపాదించి తినాలి. హల్లెలూయా. అవునా? ఇంటర్మీడియట్ అయిన తర్వాత పిల్లలు సంపాదించుకోవాలి. ఏం చేయాలమ్మా? తల్లిదండ్రులకి ఇవ్వాలి, ఖర్చు పెట్టుకోవాలి. అవునా కాండి? కానీ అసలు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఏ పని ఉండదు. అవునా? ఖాళీగా ఉండకూడదు. అర్థమైందండి? మేము మా ఊరు వెళ్ళిపోయాం. వైజాగ్లో ఉండేవాళ్ళం 94 నుంచి 97, 84 నుంచి 91 వరకు వైజాగ్లో ఉన్నాం. 92లో మా ఊరు వెళ్ళిపోయాం. మా పరిస్థితి తారుమారైపోయింది. ఏం చేయాలో తెలీదు. ఖాళీగా ఉండకూడదు. రోజు కూలికి వెళ్ళిపోయి డబ్బులు సంపాదించుకున్నాను. మొదటి రోజు కూలి 5 రూపాయలు, తర్వాత మెల్లిగా కష్టపడుతూ రోజుకి 20 రూపాయలు, ఆ తర్వాత రోజుకి 50 రూపాయలు. మళ్ళీ 92లో మే నెలలో వైజాగ్ వచ్చాను. ఇలా వైజాగ్ వచ్చాను. బహుశా అది 6వ తారీఖు అనుకుంటా. వైజాగ్లో రాత్రి 10 గంటలకు ట్రైన్ దిగాము. అవునా? తెల్లవారి జాబ్ వచ్చింది. ఎంత శాలరీ? 250 రూపాయలు నెలకి. అవునా? ఖాళీగా ఉండకూడదు. ఏదో ఒకటి ముందు జాయిన్ అయిపోయాను అంతే. అవునా? తర్వాత మళ్ళీ 6 నెలలకి పెంచాడు, మళ్ళీ సంవత్సరానికి పెంచారు. అర్థమవుతుందండి? ఖాళీగా ఉన్నాం అనుకోండి, టైం వేస్ట్ అయిపోద్ది. అర్థమవుతుందండి? ఖాళీగా ఉండకూడదు. అందుకే ప్రియమైన దేవుడా, కష్టపడి పని చేయాలి. చిన్న పనైనా నమ్మకంగా చేస్తే దేవుడు విస్తారమైనవి ఇస్తాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవునులారా, ఈ దినాన ఏం చెప్తున్నా నేను, మనం అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏంటంటే వట్టి మాటలు పనికిరావు, గాలి మాటలు పనికిరావు, ఊహలో పనికిరావు. అవునా? అవన్నీ పక్కన పెట్టేయండి. అవునా? తర్వాత సోమరితనం పక్కన పెట్టేయండి, దుర్వ్యాపారాలు పక్కన పెట్టేయండి. అవునా? మంచి వ్యాపారాలు చేయండి. దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. తర్వాత మనం సంపాదించడం నేర్చుకోవాలి. అవునా? దాచుకోవడం నేర్చుకోవాలి.
ఖర్చు పెట్టడం నేర్చుకోవాలి, ఇవ్వడం నేర్చుకోవాలి. ఈ 4 చాలామందికి రాదు. సంపాదించడము రాదు, దాచుకోవడము రాదు, ఖర్చు పెట్టడము రాదు, ఇవ్వడము రాదు. అందుకే మనం అభివృద్ధి చెందట్లేదు. సంపాదించడం కూడా నేర్చుకోవాలి. మంచి పని చేసి సంపాదించాలి ప్రియమైన దేవుడా, అప్పుడే మనము అభివృద్ధి చెందుతాం. దాచుకోవాలా. బైబిల్లో అలా దాచుకున్న వాళ్ళు కూడా చాలామంది కనబడతారు. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాం. రూతు గ్రంథంలోనికి రండి. రూతు గ్రంథంలో 2వ అధ్యాయం చూడండి, 18వ వచనం చూడండి. వాటిని ఎత్తుకొని ఊరిలోనికి వచ్చినప్పుడు ఆమె ఏరుకొనిన వాటిని చూచెను. ఆమె తిని తృప్తి పొందిన తరువాత మిగిల్చిన దానిని చూపించి ఆమెకి ఇచ్చిందట. రూతు బోయాజు పొలంలో పరిగేరుకుంటుంది. బోయాజు రూతును గురించిన సాక్ష్యం విన్నాడు. సాక్ష్యం విని అవునా ఆమెను అభ్యంతరపరచలేదు. నువ్వు పనుల మధ్య కూడా ఏరుకోవచ్చు, మధ్యాహ్నం లంచ్ టైంలో వచ్చి అందరు పేలాలు తింటారు, అవునా అక్కడ రసం ఉంటుంది, అవి కూడా నువ్వు అవునా తీసుకుని తిను అని చెప్పేసి మరి అనుమతి ఇచ్చాడు. వెళ్ళింది. అవునా కొన్ని పేలాలు అక్కడ ఉంటారు కదా, పని చేయించేవాళ్ళు మేస్త్రులు కొన్ని ఇచ్చారు. అవి మొత్తం ఆవిడ తినేయచ్చు. కానీ ఆవిడ ఏం చేసింది, కొన్ని తిని కొన్ని దాచుకుని మళ్ళీ ఏం చేసింది, అత్త దగ్గర తీసుకొచ్చి అత్తకు చూపించి మళ్ళీ అత్తకి ఇచ్చిందట. హల్లెలూయా. అవునా ఈ రోజుల్లో యవనస్తులకి ఏదైనా ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎంత వస్తుందో చెప్పరు. అవునా మళ్ళీ వచ్చినవన్నీ అయిపోతే మళ్ళీ డాడీ మమ్మీ అంటారు. అవునా అంటారా లేదండి? డబ్బులుంటే నా డబ్బులన్నీ ఛార్జీలకి అయిపోతున్నాయి అంటారు. అవునా ఛార్జీలకి అవుతున్నాయో దేనికి ఖర్చు పెడుతున్నారో తెలీదు. అవునకే అండి. అస్సలు దాయడం సంపాదించడము రాదు, దాచుకోవడము రావట్లేదు. అవునా మీరు బాగా గుర్తుపెట్టుకోండి. యవనస్తులు చాలామంది ఉన్నారు. మీరు ఎంత సంపాదించినా 50% ఖర్చు పెట్టుకోండి, 30% దాచుకోండి. 30% ఏం చేయాలి, దాచుకోండి. 20%లో 10% దేవునికి ఇవ్వండి, 10% పేదవాళ్ళకి ఇవ్వండి. అర్థమైందండి? మీరు దీవించబడతారు. చాలామంది అవునా అస్సలు సంపాదించిన వాళ్ళు ఎక్కువైపోయారు. అవునా రెండోది దాచుకోవడం అనేది అస్సలు లేనే లేదు, ఇవ్వడం అనేది అస్సలు లేని అలాంటి పరిస్థితులు ఉంటున్నాం. అందుకే అభివృద్ధి చెందట్లేదు. విత్తనం వేస్తూ ఉంటే పంట వస్తూ ఉంటుంది. విత్తనం వేయాలి. దేవుని కృప ఈ సంవత్సరం చాలామంది తీర్మానం తీసుకున్నారు. దేవునికి ఇవ్వలేదు, అవునా ఈ సంవత్సరం ఇస్తామని తీర్మానం తీసుకున్నారు. నిజమే, ప్రారంభించారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఇంకా చాలామంది ఆ సమర్పణలోనికి రాలేదు. అర్థమవుతుందండి? అయితే చెప్పాల్సిన విషయం ఏంటంటే దాచుకోవాలి. ఏం చేయాలమ్మా, దాచుకోవాలి. రూత్ ఏం చేసింది, దాచుకుందా లేదండి? ఎంత మంచి సుగుణమో. అవునా అండి? దాచుకోవడం నేర్చుకోవట్లేదు మనం. అందుకే వచ్చినవన్నీ ఖర్చు పెట్టేస్తాం. ₹1,00,000 వస్తాయి, అయిపోతాయి, మరుసటి రోజుకి ఉండదండి. మళ్ళీ మరుసటి రోజు చేయి చాపడం అయిపోతుంది. అవునకా అండి? వారం తిరిగి వచ్చేసరికి మొత్తం డ్రై అయిపోతాయి. అవునా నెలంతా ఎంత కటకటలాడుతుంటారో ఉద్యోగస్తులు చూస్తే. అవునా మా పరిస్థితి అలాగే, నీకు కాదంటలేదు. కానీ తక్కువ జీతం ఉన్న వాళ్ళకి అది సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇప్పటి నుంచి అవునా దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. మీరే ఆలోచన చేయండి. 50% మీకు ఒకవేళ 30,000 జీతం అనుకోండి, అందులో 50% ఖర్చు పెట్టుకోండి. ఇంటద్ది కానీ ఇంట్లో చుట్టాలు వచ్చినా ఎవరు వచ్చినా అందులోనే. మిగిలినవి 30% దాచుకోండి. 20% దేవునికి ఇవ్వడం నేర్చుకోండి. దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడు. తర్వాత ఇంకో మాట కూడా చూసుకుందాం. చూడండి, యోహాను సువార్తలోనికి రండి, 6వ అధ్యాయంలోనికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభువారు 5,000 మందికి అవునా చేపలు రొట్టెలు పంచిన సంఘటన అక్కడ మనకి కనబడుతుంది. ఈ ఒక్క సంఘటన 4 సువార్తల్లో కూడా రాయబడింది. అయితే అక్కడ ఒక మాట మనకి కనబడుతుంది. 12వ వచనం చూడండి. వారు తృప్తిగా తినిన తర్వాత ఏమీ నష్టపడకుండా మిగిలిన ముక్కలు పోగు చేయడని తన శిష్యులతో చెప్పారు. 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మంది తిన్నారు. ఎంతమంది తిన్నారమ్మా? 5,000 మంది తిన్నారు. అవునా పురుషులు 5,000 మంది, స్త్రీలు పిల్లలు ఎంతమందో తెలీదు. అవునా మొత్తం కలిపి 20 నుంచి 25,000 మంది కనీసం ఉంటారు. అందరూ తిన్న తర్వాత మిగిలిన ముక్కలట 12 గంపలు ఎత్తారట. ఎన్ని గంపలు? అక్కడ ప్రభువు మాట్లాడిన మాట, ఏమీ నష్టపడకూడదు, ఏమీ వేస్ట్ అవ్వకూడదు. ఈ రోజుల్లో చూస్తే చాలామంది ఎన్ని వేస్ట్ చేస్తారో. మీరు వారమంతా గుర్తుపెట్టుకుని ఎన్నిసార్లు అన్నం డస్ట్బిన్లో పడేశారు. మీకు ఎప్పుడు బాధ అనిపించలేదా? ఒక్క మెతుకు ప్లేట్లో లేకుండా మీరు ప్లేట్ కడగాలి, అలా తినాలి,
అలా సింక్లో పెట్టినప్పుడు కూడా చెక్ చేసుకోవాలి, ఒకవేళ మెతుకుందేమని. సింక్లో పెట్టిన తర్వాత కూడా ఇలా తీసి ఆ మెతుకు తిని మళ్ళీ ప్లేట్ అక్కడ పెట్టండి. చెప్తున్నాను, అర్థమవుతుందండి? ఒక్క మెతుకు పోయిందంటే అవునా, ఆ మెతుకు మన చేతిలోకి రావడానికి కనీసం 14 మంది కష్టపడతారు. అర్థమవుతుందండి? అంతమంది కష్టపడితే మన చేతిలోకి అది వస్తే నువ్వు సింపుల్గా ఇలాగూ అవునా, నచ్చకపోతే ప్లేట్ ఇలా తోసేస్తారు కొంతమంది, అవునా కాదండి? కూర బాగోకపోతే తినడం మానేస్తారు, సగం వదిలేస్తారు, అవునా కానీ? ముందే ఎంత కావాలో అంతే. అందుకే ఎక్కడైనా భోజనాలకు వెళ్ళినప్పుడు పాస్టర్ గారండి మేము ప్లేటు అవునా పట్టి తెస్తా ఉంటారు. వాళ్ళు ఇంత పెడతారు, ఏంటి పిరమిడ్ పెట్టినట్టు పెడతారు, అది మనం తినలేము, అవునా కదండి? అందుకే వెళ్ళి పెట్టించుకుని వస్తాను, వదిలేయలేము. నాకు చిన్నప్పటి నుంచి అన్నం వదలడం కానీ పడేయడం కానీ అస్సలు ఇష్టం ఉండదు. ఎప్పుడైనా మనం మీటింగ్స్ పెట్టినప్పుడు ఇంత అన్నం మిగులుతుంది, మిగిలినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా అవునా పడేయాలంటే బాధ అనిపిస్తుంది. తింటాం, ఎవరికో ఇస్తాం, ఇంకా మిగులుతుంది. కొన్నిసార్లు చెడిపోతుంటుంది, చెడిపోక మునిపే దాన్ని తీసుకెళ్ళి ఆవులకో కుక్కలకో వేయాలి. కొంతమంది చూస్తే అది తీసుకెళ్ళి రోడ్డు మీద అలా పడేస్తారు, ఆ ఇసుకలో మట్టిలోనే అవి తింటూ ఉంటాయి. నేను మొన్న అలా చేయాల్సి వచ్చినప్పుడు ఒక గోనేసి గోని మీద అన్నం వేసి అలా వదిలేసాను, కాకులు పశువులు తింటాయని. అన్నం నేల మీద అలా పడేయకూడదు, ఎన్ని వేస్ట్ చేస్తుంటారో. మన భారతదేశంలో 30% ఫుడ్ వేస్ట్ అవుతూ వస్తుంది, 30%. అర్థమైందండి? రాబోయే దినాలు కరువు దినాలు, అందుకే జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఫుడ్డే కావచ్చు, డబ్బులే కావచ్చు, టైమే కావచ్చు, ఎంత వేస్ట్ చేస్తున్నావు ఆ వేస్ట్స్ని కనుక అరికట్టకపోతే అవునా, కంట్రోల్ చేసుకోకపోతే నువ్వు ఎప్పటికీ అభివృద్ధిలోకి రావు. అర్థమైందండి? ప్రతి సమయాన్ని యూటిలైజ్ చేసుకుంటూ మనం ముందుకెళ్ళాలి. అర్థమవుతుందమ్మా? నా మాటలు వింటున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అవునా, వేస్టేజ్ని అరికట్టాలి. అవునా, నిన్న ఏదైనా వేస్ట్ అయిందనుకోండి, మళ్ళీ దాన్ని ఏంటండి మళ్ళీ ఎప్పుడు అలాంటి పరిస్థితి రాకుండా చూసుకోవాలి. అవునా, నిన్న వేస్ట్ చేసి మళ్ళీ వేస్ట్ చేసి లెక్కపత్రం లేక వండేసి లెక్కపత్రం లేకుండా పడేసి అలా మనం చేస్తూ ఉంటాం. అన్ని విషయాల్లో డబ్బులు గుర్తుపెట్టుకోండి, డబ్బుల విషయాల్లో కావచ్చు, టైం విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు, ఇంకా ఏదైనా విషయంలో వేస్టేజ్ ఎంత అవుతుంది. అవునా, ఈ వారం ఎంత అయింది, ఈ నెల ఎంత అయింది, నెలాఖరు వచ్చేసరికి లెక్కేసుకోండి. అలా నేను అలా రాసుకుంటాను. ఒక్కోసారి ఈ నెలలో ఒక దగ్గర 400 వేస్ట్ అయిపోయినాయి, ఒక దగ్గర 100 రూపాయలు వేస్ట్ అయిపోయినాయి, ఇది మళ్ళీ జరగకూడదు అని మనం లెక్క పెట్టుకుంటాను. మనం అలా వందలు ఎన్నిసార్లు పోగొట్టుకుంటాం, ఎన్ని వందలు పోగొట్టుకుంటే మళ్ళీ సంపాదించగలం. అవునా, సమయం అలాగే ఎన్ని గంటలు ఎన్ని రోజులు వేస్ట్ అవుతుందో. ఇప్పుడు ఒకసారి ఫెయిల్ అయ్యామనుకోండి 10th సంవత్సరం వేస్ట్ అయినట్టే. అవునా, సంవత్సరం విలువ ఎంత విలువ అండి అది. అందుకే టైం వేస్ట్ అవుతుంది. చాలాసార్లు చాలామంది వ్యర్థమైన వాటిని చేస్తూ బిజీగా ఉండి చేయాల్సినవి చేయకూడని చేస్తూ టైం వేస్ట్ చేసుకుంటూ అవునా పైకి రాలేకపోతున్నారు. అందుకే ఈ దినాన ప్రియమైన దేవులారా చేయాల్సిన టైంలో చేయాల్సింది చేయాలంతే. ఆ టైంలో ఇంకోటి చేసామనుకోండి, మన మన పిల్లలు స్కిట్ ప్లే చేశారు, అవునా కాండి? అవునా, తెల్లవారి ఎగ్జామ్ అయితే ఏంటండి 7 గంటల వరకు ఏదో చూసుకుంటూ ఉండిపోయారు. ఎగ్జామ్ టైం గంట ముందు ఎగ్జామ్ జ్ఞాపకం వచ్చి అప్పుడు టెన్షన్ పడుతున్నారు, ఫెయిల్ అయిపోతారు. అందుకే చాలా విషయాల్లో మనం వేస్టేజ్ ఎక్కువ అయిపోతుంది. అందుకే మనం పైకి రావట్లేదు ప్రియమైన దేవుడా. ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. ప్రియమైన దాచుకోవాలని చెప్పాను, తర్వాత ఖర్చు కూడా పెట్టాలి. ఏం చేయాలమ్మా? ఖర్చు కూడా పెట్టుకోవాలా. చూడండి, సామెతల గ్రంథంలోనికి రండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం చూడండి. 31వ అధ్యాయము గుణవతి అయిన భార్య గురించి చెప్పిన మాట 16వ వచనం. ఆమె పొలమును చూచి దానిని కొనును, తాను కూడబెట్టిన ద్రవ్యము పెట్టి ద్రాక్ష తోట ఒకటి నాటిస్తుందట. హల్లెలూయా. కూడబెట్టింది. ఏం చేసిందమ్మా? కూడబెట్టింది. అవునా, కూడబెట్టి ఏదో ఒకటి చేయాలి. మీరేమైనా కూడబెట్టారా? మేము కూడబెట్టలేదు, మేము పరలోకంలో కూడబెట్టుకుంటాం. నేను అర్థమైందండి, మేము దాచుకునేవన్నీ పరలోకంలో ఉంటాయి. హల్లెలూయా. అర్థమైందండి. నా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి నేను ఏం చేస్తున్నానంటే పిల్లల కే సంబంధించేలాగా కొంతమంది ఏం చేస్తారు, ఫిక్స్డ్ డిపాజిట్ అవి ఇవి చేస్తారు. ఈ బ్యాంకులో ఇస్తే తక్కువ డబ్బులు వస్తాయని, దేవునికి ఇస్తే ఎక్కువ వస్తాయని 200తో స్టార్ట్ చేశాను. ఎంత ఉందని? 200. బాబు పుట్టినప్పుడు 200, పాపకి 200, అలా 200 పోయి 1000, 2000, 3000 అంటే నేను ఇచ్చే దశమ భాగం కాకుండా ఇంకో 3000 ఎక్స్ట్రా దేవునికి ఇస్తానమాట. హల్లెలూయా. అర్థమైందండి. అవి దేవునికి ఇస్తాం, ఎలాగో ఇస్తాం, ఏదో ఒక రూపంలో ఎవరో ఒకరికి ఇస్తాం. అలా కూడబెడుతున్నాం. అవునా, అలాగూ కూడబెట్టాలి, ఇలా కూడా
కూడబెట్టాలి. ఇలా కూడబెట్టాల్సిన టైం వచ్చినప్పుడు ఇలా కూడా కూడబెట్టుకోవడం తప్పు కాదు. మీరు బ్యాంకులో వేసుకోవడమో, ఎల్ఐసి కట్టడమో, పోస్ట్ ఆఫీసులో దాచుకోవడమో అది తప్పు కాదు. అదేం తప్పు కాదు, పాపం కాదు, అదేం అవిశ్వాసం కాదు. అదోందని దాచుకోవాలా, కూడబెట్టుకోవాలా. అలాగే పిల్లలకి ఖర్చు పెట్టాలా. అదే సమయంలో దేవుని పరిచర్యలో కూడా ముందుకి రావాలా. ఏం చేసిందంటే ద్రాక్ష తోట ఒకటి నాటించిందట. ద్రాక్ష తోట సంఘానికి సాదృశ్యం. అర్థమైందండి. మీరేం చేస్తున్నారు సంఘానికి? ఏమి చేయరు. చాలామంది ఏమి చేయరు, పరిచర్య చేయరు, సువార్త ఖర్చు పెట్టరు, బేదోళ్ళకు ఖర్చు పెట్టరు. అందుకే దేవుడు మనల్ని దీవించట్లేదు. చూడండి ఒకసారి లూకాసు వార్త 16వ అధ్యాయంలోనికి రండి. లూకాసు వార్త 16వ అధ్యాయంలోనికి రండి. 16వ అధ్యాయము 9వ వచనం చూడండి. అన్యాయపు సిరి వలన మీకు స్నేహితులను సంపాదించుకునుడి, ఎందుకనగా ఆ సిరి మిమ్మును వదిలిపోయినప్పుడు వారు నిత్యమైన నివాసములలో మిమ్మును చేర్చుకొందరు. అన్యాయపు సిరట ఇది. మన చేతిలో ఉన్న డబ్బులన్నీ అన్యాయపు సిరేనట. దాని గురించి నాకు అర్థం కాలేదు. ఆ మధ్యన ఒక పాస్టర్ గారు మన చర్చికి వచ్చినప్పుడు ఒక మాట చెప్పారు. ఎంత అన్యాయం అండి, అవునా? ఆ కాగితం తయారు చేయడానికి ఎవరిది కారణం? అవునా? దేవుడు చెట్లు ఇచ్చి దాన్ని బట్టి పేపర్ తయారైంది. ఆ పేపర్ మీద ఎవరు ముద్ర ఉండాలి? దేవుడు ముద్ర ఉండాలి. కానీ మనుషుల ముద్రలు ఉంటాయి. అది ఎంత అన్యాయం. అందుకే అన్యాయ సిరి అయిపోయిందట. మనకి ఈ లోకంలో ఉన్నదంతా కష్టపడి సంపాదించిన అన్యాయ సిరితోనే సమానం. కానీ సత్యమైన ధనం, నిత్యమైన ధనం పరలోకంలో ఉంది. ఈ ధనాన్ని ఖర్చు పెట్టి సువార్త చేయాలి, అవునా? పరిచర్య చేయాలి. నశించిపోతున్న ఆత్మలు, దేవుడెవరో తెలియక, రక్షణ పొందక నశించిపోతున్న వాళ్ళకు మనం ప్రార్థన చేసి సువార్త చేసి వాళ్ళ ఆత్మ నరకం తప్పించాలి. యేసు ప్రభు దేవుడని తెలియక, శిలువలో రక్తం గార్చి ప్రాణం పెట్టారని తెలియక ఎంతోమంది నశించిపోతుంటే మనం ఏం చేస్తున్నామంటే డబ్బును దాచుకుంటున్నాం. ఏం చేస్తున్నామమ్మా? దాచుకోవడం తప్పు కాదు, దోచుకోవడం తప్పు. కానీ దాచుకున్నది అవసరమైన టైంలో ఖర్చు పెట్టకపోవడం తప్పు. అర్థమని అవసరమైనప్పుడు ఖర్చు పెట్టరు, అవును కాండి? అలా దాచుకుంటూ ఉంటారు. అందుకే అది వ్యర్థమైపోద్ది, ఎందుకు పనికి రాకుండా పోద్ది. అర్థమైందండి. సో ఈ దినాన దేవుడు అంటున్నాడు, అన్యాయపు సిరి వల్ల మీకు స్నేహితులను సంపాదించుకోనండి. పరలోకానికి వెళ్ళినప్పుడట వాళ్ళట మనకి వెల్కమ్ చెప్తారట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని ఈ మాటలు జ్ఞాపకం ఉంచుకోండి, అవునా? ధనము సంపాదించడం తప్పు కాదు, ధనాపేక్ష తప్పు, అవునా? ధనాన్ని హృదయంలో చేర్చుకోవడం తప్పు. ధనం హృదయంలోకి వస్తే దేవుడికి నీకు మధ్యలోకి వచ్చేస్తుంది. నీకు దేవునికి మధ్యలో ఏదైతే ఉందో అదే పాపం, అదే విగ్రహారాధన. అది గుర్తుపెట్టుకోండి, అర్థమండి. నీకు దేవునికి మధ్యలో ఏది ఉండకూడదు. అది ఏదైనా సరే, ధనమైనా, భార్య అయినా, ఉద్యోగం అయినా సరే, ఏది ఉండకూడదు, అవునా? నీకు దేవునికి మధ్యన ఏదైతే ఉందో దాన్ని తొలగించుకుంటే అప్పుడు దేవుడికి నీకు కనెక్షన్ క్లియర్గా ఉంటుంది. హల్లెలూయా, గట్టి చేయండి, హల్లెలూయా. కాబట్టి దినాన ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆర్థికంగా అభివృద్ధి చెందడం దేవుని చిత్తం. మన పట్ల ఏంటమ్మా దేవుని చిత్తం? ఆర్థికంగా అభివృద్ధి చెందడం దేవుని చిత్తం. అలా జరగకపోవడానికి కారణం ఏంటి? వట్టి మాటలు, పనికి మాలిన మాటలు మాట్లాడుకుంటూ ఖాళీగా ఉండడం దేవుని చిత్తం కాదు. సోమరిగా ఉండడం దేవుని చిత్తము కాదు. దుర్వ్యాపారం చేయడం దేవుని చిత్తము కాదు. మంచి పని చేయడం, కష్టపడి చేయడం దేవుని పని. సంపాదించడం దేవుని చిత్తం, దాచుకోవడం దేవుని చిత్తం, ఖర్చు పెట్టడం కూడా దేవుని చిత్తం, ఇవ్వడం కూడా దేవుని చిత్తమే, అవునా కాండి? ఇవన్నీ మనం సరిగ్గా చేయట్లేదు. అందుకే మనకి సరైన ఆశీర్వాదం రావట్లేదు. కాబట్టి ఇది నాన్న వేస్టేజ్ కూడా ఏంటండి? వేస్టేజ్, అవునా? ఏది లేకుండా టైం కానీ, డబ్బులు కానీ, ఎనర్జీ కానీ వేస్ట్ అవ్వకుండా చూసుకోండి. మనకు బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఏదైనా పని మీద ఓ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఉదయం వెళ్ళి సాయంత్రం వరకు ఖాళీగా ఉండి పని అవ్వకుండా వస్తే బాధ అనిపించదా? డబ్బులు ఖర్చు, అవునా? ఎనర్జీ ఖర్చు, టైం వేస్ట్, ఎన్ని వేస్ట్ అవుతాయో. సో అలా ఎన్నిసార్లు వేస్ట్ అయిపోయినాయో, ఎన్ని విషయాల్లో వేస్ట్ అయిపోయినాయో అవన్నీ మనం ఏం చేయాలంటే అరికట్టుకోవాలా. అరికట్టుకుంటేనే అప్పుడు మనం అభివృద్ధి చెందుతాం. కాబట్టి దినాన ప్రియమైన దేవులారా, ప్రభువారు అయితే ప్రియమైన దేవులా ఎక్కడ టైం వేస్ట్ చేయలేదు, ఏది వేస్ట్ చేయలేదు. చేశారమ్మా? ఇందాక మనం చదువుకున్నాం, ఆ రొట్టె ముక్కలు కూడా వేస్ట్ అవ్వలేదు. టైం ఎక్కడ వేస్ట్? పదండి, అవునా, నా సమయం వచ్చిందన్నారు సిలువ మీదకి వెళ్ళేటప్పుడు, అవునా కదండి?
ఆయన టైం వేస్ట్ చేయలేదు. మనమైతే ఎగ్జామ్కి వెళ్ళాలనుకోండి, అవునా, ఇంకా గంట టైం ఉన్నా కూడా ఇంకా ఉంటాం, ఇంకొక నిమిషం బయటే ఉండడానికి ట్రై చేస్తాం, లోపలికి వెళ్ళాక మనం ఎగ్జామ్ రాయాలి కదా, భయం మనకని. యేసయ్యకి అవునా తెలుసు సిలువ మరణం పొందుతున్నారు, కానీ టైంకి అక్కడికి గెత్సెమనీకి వెళ్ళిపోయారు. ఇస్కరియోతు యోధ వచ్చి పట్టుకుంటాడని తెలుసు, కానీ టైంకి వెళ్ళాడు. హల్లెలూయా. టైం సెన్స్ ఆయనకు ఉంది, మనీ సెన్స్ ఆయనకి ఉంది, అన్నీ కూడా సరిగ్గా ఆయన మనకి మాదిరి చూపించారు. అందుకే యేసయ్యే మనకి మాదిరి. ఆయన వెదజల్లి దరిద్రులకు ఇచ్చాడు, ఆయన నీతి నిత్యము నిలుచునని పత్రికల్లో వ్రాయబడింది. కాబట్టి ఇవన్నీ మనం కనుక ప్రభువుని వెంబడిస్తే, ప్రభువు మాదిరిని వెంబడిస్తే మనము దరిద్రులుగా ఉండం, లేకపోతే అవునా ఇంకోలాగా ఉండం. ఖచ్చితంగా దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీకు వందనాలు నాయనా, మీరు చూపించిన మాదిరిని మేము అనుసరించడానికి సహాయం దయచేయండి. అయ్యా మీకు వందనాలయ్యా, అయ్యా మీకు వందనాలు. మీరు ఎప్పుడు సోమరులుగా లేరు ప్రభా, మీరెప్పుడు ప్రభా నిద్రపోతుగా లేరు ప్రభా. అయ్యా మీరెప్పుడు వ్యర్థమైన మాటలు పలకలేదు నాయనా, వ్యర్థమైన పనులు చేయలేదు నాయనా, మీ నోట కపటమే లేదు ప్రభా. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా మీరు నాయన వెదజల్లి ప్రభా, అయ్యా తండ్రి పరిచర్య చేశారు ప్రభా. అయ్యా తండ్రి అన్నిటినీ ప్రభాన ఈ లోకములో నియమాలన్నింటినీ మీరు పాటించారు నాయన, ప్రకృతి నియమాలు పాటించారు, దైవ నియమాలు పాటించారు, మాకు మాదిరి చూపించి వెళ్ళారు. మీకు వందనాలయ్యా. మేము ప్రకృతికి విరోధంగా కూడా జీవిస్తున్నాం, వాక్యానికి విరోధంగా కూడా జీవిస్తున్నాం. అన్యులు కనీసం ప్రకృతి నియమాలు పాటిస్తుంటారు తండ్రి. అయ్యా వారిలా కూడా లేని పరిస్థితుల్లో, దౌర్భాగ్య స్థితిలో మేము ఉంటున్నాము తండ్రి. లేఖనం ఎరిగి కూడా ప్రభా, సత్యం ఎరిగి కూడా, మిమ్ములు ఎరిగి కూడా ప్రభా, అయ్యా తండ్రి మిమ్మల్ని ఎరుగని వారి వల్ల జీవిస్తున్నాము తండ్రి. మమ్మల్ని క్షమించండి తండ్రి, క్షమించండి తండ్రి. మీరే నడిపించి మహిమ పొందనుకుంటూ ఇది మొదలుకొని ప్రభా అన్ని విషయాల్లో మమ్మల్ని, మా కుటుంబాలని, సంఘాలని, మా దేశాన్ని దీవించి ఆశ్రయించమని ఈ ప్రార్థన ప్రతిఫలం దయచేసి నమ్ముచు యేసయ్య నామములో ప్రార్థించు తీస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.